కేవలం 8 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందా? కేవలం 8 నెలల్లోనే 1,46,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం ఉందా? ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చని ప్రభుత్వం మీరెక్కడైనా చూశారా? మహిళలపై దాడులు హత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? మిర్చి రైతులు మార్కెట్ యార్డుల దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మ్యూజికల్ నైట్స్లో ఎంజాయ్ చేసే ప్రభుత్వం మీకెక్కడైనా కనిపించిందా? ప్రశ్నించాల్సి వస్తుందని సనాతని వేషం వేసుకుని తప్పించుకు తిరిగే నేతను మీరెప్పుడైనా చూశారా? ప్రజా సమస్యలు గాలి కుదిలి నడు నొప్పి పేరుతో గుళ్ళు గోపురాల ప్రదక్షిణల పేరుతో విజ్ఞాన విహారయాత్రలు చేసే లీడర్ను మీరెప్పుడైనా చూశారా? విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే దుబాయ్లో క్రికెట్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసే మంత్రిని మీరెప్పుడైనా చూశారా? ఇలాంటి నాయకులు, ఇలాంటి పాలకులు చేసిన తప్పులు పాపాలు ఎవ్వరూ ప్రశ్నించకూడదట. అసెంబ్లీలో అసలే ప్రశ్నించకూడదట. జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరట. అందుకు కనీసం 10% సభ్యులు ఉండాలట. ఎవరు చెప్పారు ఈ రూల్స్? ఎక్కడుంది ఈ నిబంధన? కనీస పరిజ్ఞానం లేకుండా డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఏవేవో మాట్లాడుతున్నారు. జగన్కు ప్రతిపక్ష నేత హోదా పొందే అర్హత లేదంట. జగన్లా మేము లేని ప్రోటోకాల్ అడగం, మేం చాలా గొప్పోళ్ళం అంటున్నారు డీసీఎం గారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి అనే పదవి మీకు ఎలా వచ్చింది? ఏ రాజ్యాంగంలో రాసుంది డీసీఎం పదవి గురించి? మీరు చెప్పే రూల్స్ గురించి ప్రశ్నించాల్సిన మీరు కూటమిలో భాగస్వాములయ్యారు. మరి జగన్ ప్రశ్నించకూడదు అంటున్నారు. ప్రజలు ప్రశ్నించకుండా ఉండరుగా? ప్రశ్నిస్తారుగా? ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్కరు మీరు సీఎం గారు, లోకేష్ గారు సమాధానం చెప్పినా ఓకే, కూటమిగా కలిసొచ్చి సమాధానం చెప్పినా ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాకు 10% సభ్యులు తప్పనిసరిగా ఉండాలా? అలా అని ఏ రూల్స్లో అయినా ఉందా? క్వశ్చన్ నెంబర్ 2, 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనే రూల్ ఎక్కడుంది? సీఎం డీసీఎం ఏపీకి కొత్త రూల్ తెచ్చారా? క్వశ్చన్ నెంబర్ 3, నాడు 30 మంది ఎంపీలతో పార్లమెంటులో టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేదా? ఉపేంద్ర ప్రధాన ప్రతిపక్ష నేత కాలేదా? క్వశ్చన్ నెంబర్ 4, 1994లో కేవలం 26 సీట్లతో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేదా? పీజేఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత కాలేదా? క్వశ్చన్ నెంబర్ 5, సూపర్ 6 హామీలంటూ మోసం చేసి పేదల కడుపు కొట్టలేదా? అసెంబ్లీలో దీన్ని ప్రశ్నించే దమ్ము పవన్కు ఉందా? క్వశ్చన్ నెంబర్ 6, మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు దాడులు చర్చకు రాకూడదా? ప్రతిపక్షం లేకుండా వీటిపై ప్రశ్నించేదెవరు? క్వశ్చన్ నెంబర్ 7, మిర్చి రైతుల కన్నీళ్ల గురించి అసెంబ్లీలో ఎవ్వరూ నిలదీయకూడదా? అందుకే ప్రతిపక్ష నేత హోదాపై అడ్డు తగులుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 8, ఇసుక మద్యంతో సహా కూటమి దోపిడీని ఎవరూ ప్రశ్నించకూడదా? అందుకే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 9, ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అసెంబ్లీలో ఎక్కువ సమయం తప్పనిసరిగా ఇవ్వాలి కదా? అందుకే ఈ కుట్ర చేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10, ప్రతిపక్షమే లేకుండా అసెంబ్లీలో సొంత బ్యాండ్ కొట్టుకుంటారా? జగన్ అసెంబ్లీకి వస్తే కూటమి వెన్నులో వణుకు నిజం కాదా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం కూటమి ప్రభుత్వం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదట. అందుకు రూల్స్ ఒప్పుకోవట. ప్రజలు ఏ హోదా ఇస్తే అదేనట. ప్రజలు ఇవ్వలేదట, అందుకే ఇవ్వరట. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు, ఇవే మాటలు మనం చాలా కాలంగా వింటూ వస్తున్నాం. ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి లేఖ కూడా రాశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 21 మంది సభ్యులున్నాం, మేమే ప్రధాన ప్రతిపక్షం అని అంటున్నారు. 21 మంది సభ్యులు కాదు, 31 మంది సభ్యులు ఉన్నా ఆల్రెడీ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, కూటమిలో భాగస్వామి అయి ఉన్నారు కాబట్టి మీకెలా ప్రధాన ప్రతిపక్ష హోదాలు దక్కుతుంది? అంతకంటే ముందు అసలు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దీనిపైన ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 సెక్షన్ 12 ఇది ప్రధాన ప్రతిపక్షం ఎవరు అనేది క్లియర్గా నిర్వచించింది. మరి ఇందులో ఎక్కడైనా సరే మీరు చెప్పిన 10%, 15%, 20% ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా కనిపించిందా? 10% కాదు,
జనసేనకే ఇవ్వాలి అంటారు కదా, ఎక్కువ సంఖ్యాబలం ఎవరు ఉంటే వారికే ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కాబట్టి ముందే పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు అసలు ప్రశ్నించరు. కాబట్టి ఈరోజు ప్రశ్నించే పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ ఉంటుంది. కాబట్టి మీరు చెబుతున్నటువంటి రూల్స్ ఎక్కడా లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అనేది ఆ పార్టీ చేస్తున్న డిమాండ్. పోనీ ఆర్టికల్ 208 కింద ఏపీ అసెంబ్లీని నోటిఫై చేసినటువంటి సభా ప్రవర్తన నియమావళి ఇందులో కూడా ఎక్కడైనా ఉందా? ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. 10% అంటున్నారు కదా, ఈ 3 ఎగ్జాంపుల్స్కి ఎవరు కూటమిలో ఎవరొచ్చి సమాధానం చెప్పినా ఓకే. 1, 1984 543 పార్లమెంటు స్థానాలుంటే టీడీపీ గెలిచింది 30. కానీ 10% లేకపోయినా పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందింది. పర్వతనేని ఉపేంద్ర గారు ప్రతిపక్ష నేతగా ఆ రోజు ఉన్నారు, ఆయన్ని ఎన్నుకున్నారు. మరి ఎలా వచ్చింది? 10% లేదు కదా, కేవలం 30 కదా ఉండాలి, 55 కదా కావాలి, 54 కదా కావాలి, లేదు. నెక్స్ట్ 1994 ఉమ్మడి ఏపీలో మొత్తం 294 స్థానాలకు కాంగ్రెస్కు వచ్చింది 26. అంటే కేవలం 10% కూడా లేకుండా ఉన్నా సరే పీజీఆర్ను ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు, అవకాశం కల్పించారు. మరి నిబంధన ఉంటే ఆ రోజు ఇచ్చేవాళ్ళు కాదు కదా. 3వ ఎగ్జాంపుల్ 2015 ఢిల్లీ ఎన్నికలు, మొత్తం 70 స్థానాలు, ఆప్ 67 స్థానాలు గెలిస్తే బీజేపీ గెలిచింది కేవలం 3 అంటే 3 స్థానాలు. అయినా సరే బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. ఎందుకంటే అటువంటి నిబంధన ఎక్కడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మంచి మంచి పదవుల్లో కూర్చున్న వారు మాట్లాడుతున్నట్టుగా ఎక్కడా కూడా లేదు. మరి ఎందుకు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి? క్వశ్చన్ నెంబర్ 1. ఇస్తే వచ్చేటటువంటి పరిణామాలు, జరిగే పరిణామాలు, వాళ్ళకి ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు ఏంటి? నెంబర్ 2, ఇక సాక్షిని మీడియా కవరేజ్ మీకు అనుమతి లేదు అంటూ సాక్షిని గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేశారు, అక్కడ ఆంక్షలు విధించారు. ఈ అంశంపైన కూడా మనం మాట్లాడదాం. ఎందుకు సాక్షి అంటే ఇంత ద్వేషం? వీటన్నిటికంటే ముందు 2-3 ప్రధానమైన అంశాలు. అసలు నిజానికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలంటే ఏం చేయాలి, ఏం ఉంటుంది అన్నది క్లియర్గా బ్రేక్ తర్వాత మీకు నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో అదే వినిపించేటటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తాను. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, అసలు వైఎస్ఆర్సీపీ సభ్యులు ఈరోజు ప్రవర్తించినటువంటి విధానం నా జీవిత కాలంలో నేను ఎప్పుడూ చూడలేదు, ఇలా కూడా సభ్యులు ప్రవర్తిస్తారా అని అంటున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, డీసీఎం గారు, నెక్స్ట్ కాసేపట్లో మీకు కొన్ని దృశ్యాలు చూపిస్తాను. గత అసెంబ్లీలో తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా ఉంటే ఆ చైర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు టీడీపీ సభ్యులు ఏ రకంగా గోల చేశారు, అలాంటి అంటే రౌడిల్లా, గూండాల్లా అని నేను అనలేను, అనకూడదు. మీరు చూస్తే మీ మనసుకు అదే అనిపిస్తుంది. ఆ దృశ్యాలు కూడా నేను చూపిస్తాను. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వము అంటారు, ప్రశ్నించడానికి వస్తున్నారంటే భయపడి వచ్చేస్తున్నారు అంటారు, భయపడి రాలేదు అని అంటారు, భయపడి వచ్చేస్తున్నారంటారు, ఆయనకు హోదా కావాలి, ఏదంటే ఆ సందర్భానికి అలా మాట్లాడేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. రైట్, అసలు ఈ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అనే అంశంపైన కూడా మాట్లాడదాము. ఈరోజు అసెంబ్లీలో ఏం జరిగిందనే అంశాలన్నీ కూడా మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు శైలజానాథ్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్టు మనకున్నారు లైవ్లో. ఒకసారి ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 ఏం చెబుతోంది, ఇందులో ప్రధాన ప్రతిపక్షం అనే అంశాన్ని ఎలా నిర్వచించారు? ఇది ఎవరో చెప్పడం కంటే కూడా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వారి మాటల్లో ఒక్కసారి విందాం. ఇలాంటి విశ్లేషకులు ఏం చెబుతున్నారు, ఇది చదివిన వాళ్ళు ఏం చెబుతున్నారు, ఓవరాల్గా దేశ రాజకీయాలపైన అవగాహన ఉన్నవాళ్ళు ఏం చెబుతున్నారు, అటు పార్లమెంటు కానీ ఇటు అసెంబ్లీలో కానీ ఇందుకున్నటువంటి అంశాలు, ప్రధాన ప్రతిపక్షం అనే అంశాన్ని ఎలా నిర్వచించారనేది ఒక్కసారి వారి మాటల్లో విందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా పొందే అవకాశమే లేదు, ఇచ్చేదే లేదని చెప్తున్నారు. 5 ఏళ్ళు ఇలానే ఉండాలి అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. సో ఒక్కసారి వీళ్ళందరికీ విషయ పరిజ్ఞానం నేర్పించే ప్రయత్నం చేద్దాం, తెలియని వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. అసలు పరిజ్ఞానమే లేనటువంటి వాళ్ళు నాయకులుగా ఉన్నందుకు, అసెంబ్లీలో ఉన్నందుకు వాళ్ళకు విషయ పరిజ్ఞానం, కాస్త జనరల్ నాలెడ్జ్, కాస్త అసెంబ్లీ రూల్స్
తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి ఆడియో ఒకసారి వినిపించండి. ఈ పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే నిర్వచనం కూడా ఇప్పుడు ఇర్రెలవెంట్. ఎందుకు ఇర్రెలవెంట్ అంటే, ఒకటి చట్టం వచ్చేసింది కనుక, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అని ఆంధ్రప్రదేశ్లో, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని పార్లమెంట్లో వచ్చిన తర్వాత ఇక పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే తేడా ఆధారంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ను సెలెక్ట్ చేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అసలు ఈ పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే నిర్వచనం ఇప్పుడు ఇర్రెలవెంట్. ఎందుకు ఇర్రెలవెంట్ అంటే, యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపు నిరోధక చట్టం రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశాక 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మొదటిసారిగా రాజకీయ పార్టీకి నిర్వచనం ఇచ్చేసింది. రాజకీయ పార్టీ అంటే అంతకుముందు స్పీకర్ రూలింగ్ ఇచ్చినట్లు 10% సభ్యులున్న పార్టీనే రాజకీయ పార్టీగా గుర్తించలేదు. అలా గుర్తిస్తే 10% లోపున్న వాళ్ళు పార్టీ ఫిరాయించినా అనర్హులు గారు. మరి అందువల్ల యాంటీ డిఫెక్షన్ లా ఒక్క సభ్యుడున్న పార్టీగానే గుర్తించింది. అందువల్ల ఇక చర్చ ఎక్కడిది? పార్లమెంట్ గుర్తింపు అనేది, గుర్తింపు అనే చర్చ యాంటీ డిఫెక్షన్ లా రావడంతోనే పోయింది. 10% అనే ప్రస్తావన రానేలేదు యాంటీ డిఫెక్షన్లో. యాంటీ డిఫెక్షన్ లాలో ఒక్క సభ్యుడున్నది పొలిటికల్ పార్టీయే. అందువల్ల ఇప్పుడు 10% సభ్యులు ఉండాలి, అట్లయితేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఉంటుంది అని చట్టంలో లేదు, ఎక్కడా లేదు. పోనీ గతంలో ఇప్పుడు ఢిల్లీ ఇందులో కూడా ఉంది. మీకు ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెడ్యూల్లో ఉంది. ఢిల్లీలో మీకు 2015లో బీజేపీకి 3 సభ్యులు ఉన్నారు. 70 మంది స్ట్రెంత్ ఉంటే 3 మెంబర్స్ ఉన్నారు. అయినా బీజేపీ నాయకుడికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ వచ్చింది. ఎట్లా వచ్చింది మరి? ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నా కూడా ఢిల్లీ స్పీకరు 3 సభ్యులున్న భారతీయ జనతా పార్టీ నాయకునికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ఏ ప్రాతిపదిక ఇచ్చారంటే, సేమ్ చట్టం నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ అని ఏదైతే చెప్పానో అది ఢిల్లీ అసెంబ్లీ చేసిన చట్టం కూడా ఉంది. ఎస్ శైలజానాథ్ గారు, ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన నిర్వచనం చెప్తున్నారు. మీ అనుభవం కావాలి. ఇప్పుడు మీరు చెప్పే విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి, ఎందుకంటే మీకు అనుభవం ఉంది కాబట్టి. 10% ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా? ఇలాంటి రూల్ ఉందా నిజానికి? 10% సభ్యులు తప్పనిసరిగా ఉండాలా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే? మీ అనుభవం చెప్పండి. అసలు యాక్చువల్లీ ఎప్పటికప్పుడు అన్నీ మారుతూ వస్తుంటాయి. ఒకప్పుడు అదొక ప్రాక్టీస్గా స్పీకర్ గారి ఉద్దేశాలతో నడిచేది 10% ఉండాలి అనే అంశం పట్ల. కానీ పొలిటికల్ పార్టీ, మన నాగేశ్వర గారు చెప్పిన పొలిటికల్ పార్టీ నిర్వచనం వచ్చిన తర్వాత ఒకరున్నా సరే పొలిటికల్ పార్టీగా మారిపోద్ది. అధికార పక్షం లేక అధికార కూటమికి వ్యతిరేకంగా ఎవరుంటారో అక్కడ వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటారు. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే హోదా ఇవ్వడానికి ఎటువంటి చట్టం కూడా అడ్డంగా లేదు. ప్రాక్టీసెస్ ఈ దేశంలో ఉన్నాయి. పార్లమెంట్లో కానీ, ఢిల్లీ లాంటి అసెంబ్లీలో కానీ ఇక్కడంతా కూడా ఉన్నాయి ప్రాక్టీసెస్. సో ఈ రోజున ఇవ్వకూడదనే ఒక కక్ష తప్ప, లేకపోతే అసెంబ్లీలో ఏకపక్షంగా వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ చప్పట్లు కొట్టుకొని వాళ్ళ డంకా వాళ్ళు బజాయించుకుని పోయే ఆలోచన తప్ప, లేకపోతే దుర్మార్గమైన ఒక ఆనందం, ఒక దుర్మార్గమైన ఆనందాన్ని పొందే ఒక లక్షణం తప్పనిస్తే నాకేం కనపడడం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 40% ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడు. అట్లాగే ప్రజలే భారత రాజ్యాంగం ప్రకారం పెద్ద అనుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి 100కి 100 భాగాలు ఆయన అర్హత కలిగి ఉన్నాడు. కానీ 21 స్థానాలు మాకున్నాయి, మేమే ప్రధాన ప్రతిపక్షం అని జనసేన అంటోంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడారు కూడా. 11 స్థానాలే మాది, 21 అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదో, లేకుంటే అన్ని పదవులు మాకే కావాలనే ఆలోచన. ఎందుకంటే అన్ని పదవులు మాకే కావాలి, ఎట్లా ఏమి న్యాయం? ఎలక్షన్ల ముందే కలిసి భుజాలన్నీ కలుపుకొని చేతులు కలిపి ఎలక్షన్లు పోటీ చేశారు కదా. ఎలక్షన్ల ద్వారా కూటమి కదా, ఎన్డీఏ కూటమి కదా అది. మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అతను మరి నేను ప్రతిపక్షంలో ఉంటా అంటే ప్రభుత్వంలోంచి బయటికి రమ్మను ఈ నిమిషంలో.
ఈ నిమిషంలో నేను ప్రభుత్వంలో ఉండను, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాను అని రాజీనామా చేసి బయట రమ్మని చెప్పండి. అప్పుడు ఏమైనా ఆయన ప్రధాన ప్రతిపక్షం అయ్యే అవకాశం ఉందేమో. అధికారాన్ని పంచుకుంటూ అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ రోజున ఆయన ఎట్లా మాట్లాడతాడు? భాష ఎవరైనా ఒక స్లిప్ ఇచ్చింటారో ఆ స్లిప్ చూసి మాట్లాడుతూ ఉంటారు. ఆయన గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించాల్సిన చంద్రబాబు నాయుడు గురించి. అంటే టీడీపీ తరువాత అధిక స్థానాలు ఉన్నది ఆ పార్టీకే కదా, అది చూపిస్తున్నారు ఆయన. పైగా మేమున్నాం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ప్రజల తరపున నిలబడి మాట్లాడడం నేర్చుకోండి, ప్రజలు అప్పుడు ఇస్తారు మీకు ఈ అసెంబ్లీలో మీకు స్పీకర్ గుర్తించరు, మీకు ఇవ్వరు, మీరు అటువంటి ఆశలు వదులుకోండి. ఇప్పుడు అతను చాలా మాట్లాడతాలే కానీ, ఎందుకంటే ఆయన మాట్లాడడానికి అడ్డం ఉంటే కదా ఏమైనా మాట్లాడగలిగిన రాజకీయ నాయకుడు ఎవరు ఈ రాష్ట్రంలో ఉంటే అది పవన్ కళ్యాణ్ గారే. నేను పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తా ఉన్నాను, అయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ కలిసి పోటీ చేశారు, కలిసి సీట్ల పంపకం చేసుకున్నారు, కలిసే మాది ఎన్డీఏ అని ఇప్పటికీ భుజాలు రాసుకొని తిరుగుతున్నారు. మీది అధికార పక్షం, అధికార పార్టీ కాదు, మీరు అధికార పక్షం, అధికారంలో భాగం. మీరు అధికారంలో భాగం ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇమ్మంటేనే ఆ చేయుడు కూడా నాకే కావాలని ఒక దురాశ దుర్బుద్ధి తప్ప నాకేం కనపడడంలే. లేకపోతే ప్రజల పక్షాన గట్టిగా మాట్లాడగలిగే శక్తి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటే, అంతే సమయాన్ని పొందుతూ ఉంటే మీ యొక్క అన్ని చేతగాని పనులు లేక ఇర్రిలవెంట్ పనులు లేకుంటే సమాజానికి నష్టం చేసేటివి ప్రజలకు హాని చేసే పనుల గురించి ప్రశ్నిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పదవి కూడా చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఏ విధంగానూ పవన్ కళ్యాణ్ గారు కానీ వారి పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్ష హోదాకి వాళ్ళు అర్హులు కాదు. ఎందుకంటే అధికార పక్షం, వాళ్ళ అధికార కూటమి అది. కాబట్టి చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే మాటికి చెప్తారు కదా, నేను డీసీఎం అని. ఆఖరికి డీసీఎం అంటే రాజ్యాంగంలో ఉందో ఏదో పక్క వెళ్దాం, కానీ రాజ్యాంగంలో అయితే లేదు. నిజానికి లేదు కదా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కదా అది. సో ఏముంది దాంట్లో? ఇప్పుడు అది కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లింక్ పెట్టి చూస్తే అదొక సంప్రదాయమే అని అనుకుందాం, గౌరవిస్తామని అనుకుందాం. ఇది కూడా అలాగే గౌరవించేదే కదా. ఎక్కడా ఒక నిర్వచనం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ ఉన్నటువంటి పార్టీకి ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాల్సిందే. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజల పక్షాన్ని నిజంగా ఆలోచించే వాళ్ళైతే ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి ఆలస్యం లేకుండా ఇవ్వాల్సిందే. తద్వారా మంచి సూచనలు, అట్లాగే గత ప్రభుత్వంలో ఆయనకున్న అనేక అనుభవాలని ఎక్స్పీరియన్సెస్ని పంచుకొని మంచి నిర్ణయాలతో బయటికి పోవాల్సిందే. అట్లా కాకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారిని రానియం. మనం చూసాం కదా, ఒకసారి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ వారు మీ అసెంబ్లీకి రావాలి, మిమ్మల్ని అధ్యక్షాన్ని గేలిగా మాట్లాడి చూసాం కదా. అయినప్పటికీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు, అసెంబ్లీలో ఉన్నారు. మీరే దాన్ని గుర్తించడంలే. కాబట్టి ఈరోజు ప్రజల గొంతుకని నొక్కివేసే కార్యక్రమం ఇది. ప్రజల పక్షాన్ని ఎవరూ మాట్లాడకూడదు. మిర్చి రైతుల గురించి మాట్లాడడానికి ఎవరు ఉండకూడదు. అట్లాగే పెంచుతున్న కరెంటు ఛార్జీల గురించి ఎవరు మాట్లాడకూడదు. అట్లాగే అడుగంటున్న శాంతి భద్రతల గురించి ఎవరు మాట్లాడకూడదు. విచ్చలవిడిగా ఆ పేపర్లోనే వచ్చాయి, టీవీల్లో వచ్చాయి. చివరికి ఇసుక, ఆ సారాయంగా అదే లిక్కర్ షాపుల్లో వచ్చే గొడవలు, అందులో వచ్చే కమిషన్లు, వీటి గురించి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఏ దాన్ని మాట్లాడకుండా చేసే పని. ఈ రోజున నేను మా మనోహర్తో మాట్లాడుతున్న లాయర్తో, కొన్ని వేల కేసులు ఆయన దగ్గర ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఏది మాట్లాడడానికి వీల్లేదు. కనుక ప్రజల పక్షాన మాట్లాడడానికి ప్రయత్నం చేసి ప్రజల పక్షాన నిలబడి, ముఖ్యంగా పేద ప్రజలు, దళితులు, మైనారిటీలు, మహిళలు, వీరందరి బాగు కోసం పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉంటే, తగిన సమయంతో తగిన హోదాతో ఉంటే వీరి యొక్క అన్యాయమైన ప్రక్రియని ప్రశ్నిస్తారు, వీళ్ళ సూపర్ 6 గురించి ప్రశ్నిస్తారు, ఎలక్షన్లలో వీళ్ళు చెప్పిన సత్యదూరమైన మాటలు, మాయ మాటల గురించి ప్రశ్నిస్తారు. ఈ సూపర్ 6 ఏమైంది అంటారు. అట్లాగే ఈరోజు కట్టలుగా పీకేస్తున్న పెన్షన్ల గురించి ప్రశ్నిస్తారు. వెరసి అసలు ఈ యొక్క కూటమి యొక్క నైతిక విలువల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి ఈ రోజున గ్రూప్ 2 విద్యార్థులు పిల్లకాయలంతా రోడ్ల మీద ఉంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఆ విద్యాశాఖ మంత్రి గారు పాపం అక్కడ క్రికెట్ చూసేకి వెళ్తారు. క్రికెట్ చూడడం తప్పు కాదు, ఏ సందర్భంలో వెళ్తారో మీరు చూసుకోవాలి ఆఖరికి. అంటే ఎవరికి కూడా పరిపాలన పట్ల కానీ ఏమాత్రం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాసి వదిలేస్తారు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో వాడే ఆలోచించుకోవాలి ఒకసారి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్న అని మాట్లాడతారు. నిజంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైన అరాచక విధానాలు,
అప్రజాస్వామిక చర్యల గురించి ప్రశ్నించమని చెప్పండి, ప్రభుత్వంలోంచి బయటికి రమ్మని చెప్పండి, బయటకు వచ్చేసి నేను అప్పుడు ప్రతిపక్షాన్ని మనం నమ్మే ప్రయత్నం చేద్దాం. ఏమీ లేకుండా ఊరక్కనే ఆఖరికి నాకంటే ఒక సీటు తెచ్చుకో. గతంలోకి ఎందుకు పోవాలి? ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎవరు ఎన్ని చోట్ల ఓడిపోయాం, మనం చాలా చెప్పుకోవచ్చు. కాబట్టి నిజంగానే మీకు రాజ్యాంగం పట్ల ప్రజల పట్ల బాధ్యత ఉందే, నేను ఉందని అనుకోవడంలే. ఉండేటట్లు మీరు రక్షించాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. తద్వారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది, వాళ్ళ గొంతుకు వినపడుతుంది అనుకుంటా ఉన్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదు, ఈ ఆయనకు ఒక అవమానము లేకపోతే ఏదో ఒక రకంగా ఆయన ఇబ్బంది పెట్టి బయటికి పంపించాలి అనేటటువంటిది ఏమైనా ఉందా? ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి, మంత్రులుగా అంటే అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభ్యులందరూ మంత్రులు కూడా అయిపోయిన తర్వాత ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ప్రమాణ స్వీకారం చేయించటం, అంటే ప్రతిపక్ష నేతగా నిన్ను గుర్తించేది లేదు అని ముందుగానే ఒక సిగ్నల్ ఇవ్వటం. రెండోది, స్పీకర్ గారే ఒక ప్రైవేట్ కార్యక్రమంలోనో ఏదో హాస్పిటల్లోనో ఎవరితోనో మాట్లాడుతూ చచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలి అని అన్నారు. దానికి సంబంధించిన ఆడియో వీడియోలన్నీ బయటపడ్డాయి. ఇక ఆయన లోపల వచ్చి ఎలా నిలబడగలరు, ఎలా మాట్లాడగలరు? నేను అనుకోవడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి ఊపులకేం భయపడే వ్యక్తి ఏం కాదు. ధైర్యం, ఒక సాహసం ఉన్న వ్యక్తి ఆయన. కాకపోతే వీళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే వీళ్ళ యొక్క తక్కువ బుద్ధిని సూచిస్తాయంతే. ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా మాడమని చెప్పండి, అంత నిజంగా అంత ధైర్యవంతులు అంత వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నిలబెట్టుకొని ప్రశ్నించమని చెప్పండి, ఆయన మాట్లాడతారు, మీరు మాట్లాడండి. లేకపోతే ప్రజాక్షేత్రంలోకి రమ్మని చెప్పండి, మరొకసారి గుంటూరు మిర్చాడికి వాళ్ళు రమ్మని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇటువంటివి కానీ జస్ట్ ఊరికనే ఆయన కొట్టాలి, ఆయన నమస్తే పెడితే చూడాలి, ఆయన ఆచార్యాన్ని సంబోధిస్తే ఇవన్నీ ఒక విధమైన ఒక పైశాచిక ఆనందాలు తప్ప ఏమి అంత ఆకలేదు. ఇవన్నీ తక్కువ స్థాయి ఆనందాలు, ఇవన్నీ కూడా. పైశాచిక అనే పదం కూడా నేను వస్తుంది వెనక్కి తీసుకుంటా ఉన్నా కానీ, ఎందుకంటే అదొక జాతి, ఇది ఒక తక్కువ స్థాయి ఆలోచనలు, తక్కువ స్థాయి బుద్ధులు. చెప్పగలరా ఎందుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా? ఎందుకేమిటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకూడదు? అసెంబ్లీకి వస్తే ఆయన ప్రశ్నిస్తాడు, అట్లాగే అతను వచ్చి కూర్చున్నా అంటే ప్రజలు అతని గురించి ఆలోచిస్తారు. ఈ రోజున ఎక్కడికి పోయినా వేలాది మంది జనసందోహంతో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద కనిపిస్తూ ఉన్నాడు. కనుక ఇవ్వకూడదు అంతే. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమైనా కారు వస్తుంది అనుకుంటున్నారో, లేకపోతే ఆ బుద్ధి ఆలోచనలు కూడా ఉంటాయేమో. ఒక కారు 2-3 కార్లు ఇవ్వాలా, ఆ తర్వాత బంగ్లా ఇవ్వాలా, ఆ తర్వాత అదేదో వర్కర్ని ఇవ్వాలా, టీఏడి, ఇటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. నేనేం చేయగలిగింది ఏం లేదు, ఎందుకంటే మనిషిని బట్టి వాళ్ళని బట్టి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఆలోచనలు మానేయాలి. మనం చూసాం కదా, విశాఖపట్నం నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు విద్యాశాఖ మంత్రి గారు బొమ్మ వేశారు, డిప్యూటీ సీఎం గారు బొమ్మ వేశారు. ఎందుకు వేశారంటే వాళ్ళకు తెలియదు, మనకు తెలియదు. బికాజ్ హీజ్ ఏ సన్ ఆఫ్ సీఎం కాబట్టి వేశారు అంతే. నేను అడిగేది ఏమంటే ఈ రోజున అవన్నీ తప్పని అనుకోవడం లేదు, ఎందుకంటే ఆ మాత్రం ముచ్చట ఉంటుంది. రాజకీయంగా మారచ్చు కానీ కొడుకు బొమ్మ వేసుకుందని ముచ్చట ఉండొచ్చు కాక. కానీ ఇక్కడ ప్రజల పక్షాన నాకు తమాష వచ్చిన విషయం ఏంటంటే, నేను చూసినప్పుడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు 11 సీట్లు, అసలు ఈయన గెలిచి 21 సీట్లలో ఆఖరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, మాకెన్ని ఓట్లు వచ్చాయి? అసలు ఇండివిజువల్ పార్టీలుగా వాళ్ళకెన్ని ఓట్లు వచ్చాయి, మాకెన్ని ఓట్లు వచ్చాయి? అవి లెక్క తీయండి. అట్లాగే 12.5 లక్షల లెక్క తెలని ఓట్లు ఉన్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ సమాధానం చెప్పాలా? ఇవి చెప్పకుండా ఊరికనే ఏదో ఒక అహంకారంతో మాట్లాడితే మంచిది కాదు. ఈ అహంకారం అనేది ప్రజాస్వామ్యంలో ఎవరికీ మంచిది కాదు, ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదు. అనే రోజువారీ సమస్యలు, 1 కాదు 2 కాదు, అన్ని సమస్యలు. చివరికి మా ఊర్లో మాట్లాడుతూ ఉన్నారు, నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఇది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్గా యాడ్స్ ఇచ్చి నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తున్నామనే ఒక దుర్మార్గమైన కాలాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ. మనం ఏమడుగుతాం వీళ్ళని? మనం కానీ ఇసుక రమ్మని చెప్పండి, ఈ ఊర్లోకి వచ్చి చూడమని చెప్పండి. అడుగంటి పోతున్న నదులు, కానీ ఏమాత్రం గవర్నమెంట్ డబ్బులు రావడంలే. డబ్బులు ఎక్కడ పోతున్న అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు రేపొద్దున కూడా. ఎందుకు అడుగుతారంటే ఆయన చేసిన అప్పులకు లెక్క ఉంది, కానీ వీళ్ళు చేసిన లెక్కలకి అప్పులకి లెక్కే లేదు. అవును, ఎవరి కోసం చేశారు, దేనికోసం చేసి చెప్పేవాళ్ళు లేరు.
పులివెందుల మెడికల్ కాలేజ్ సీట్లు ఎనికి వద్దని రాసిచ్చేంత దుర్మార్గమైన ఆలోచన ఈ ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీ పెట్టారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీ పెట్టారు కాబట్టి, అవి ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాటిని రద్దు చేయాలి, ప్రైవేట్కి ఇచ్చేసేయాలి. ఈ ఆలోచనతో ఉంటే ఈ రాష్ట్రాన్ని కాపాడడం చాలా కష్టం. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అదే మిగతా సహచర ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తారు కాబట్టి, ప్రజాక్షేత్రంలో నిలబెడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేకుండా చేసే ప్రయత్నం తప్ప నాకు ఇంకోటి కనపడడం లేదు. లేకపోతే చిన్నగా ఆలోచించి కార్లు ఎందుకు ఇవ్వాలా, టీఏడీ ఎందుకు ఇవ్వాలా, లేకపోతే ఎందుకు కాఫీ ఇవ్వాలా, ఎందుకు టీ ఇవ్వాలా, ఇట్లా ఆలోచిస్తే నేను చేసేది ఏముంది, ఎవరు ఏం చేయలేరు వీళ్ళని. రైట్, మీరు చెప్పిన మంచి పాయింట్ చెప్పారు. ఇందులో చాలా ఆసక్తికరమైన పాయింట్స్ అవి. 1950s లో ఈ రూల్స్ అసలుకి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారంటే ఎక్కువ సమయం, ఇది ఏంటంటే ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే ఎక్కువ సమయం వాళ్ళు మాట్లాడడానికి, సీటింగ్ విషయంలో కూడా ఎవరు ఎక్కడ కూర్చోవాలనే సీట్లు ఒకటి, తర్వాత అసెంబ్లీలోనో పార్లమెంట్లో ప్రత్యేక గదులు కేటాయించడం, ఈ 3 ప్రాతిపదికగానే ఆ రోజు 10% అనో లేకపోతే ఇంతమంది సభ్యులు ఉండాలని అనుకున్నారు తప్పిస్తే, ఇప్పుడు వీళ్ళు అదే పట్టుకొని ఇప్పుడు ఆ రూల్ లేకపోయినా ఎక్కడ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హోదా ఇచ్చేస్తే ఏదో అయిపోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అసలు నేను ఇంకో మాట చెప్తాను, ఏమనుకోబాకండి, టైం కన్జ్యూమింగ్ టైం. అసలుకి అసెంబ్లీ అనేది ఒక శాసనసభ, శాసనసభ నాయకుడు శాసనసభను నడిపించాలి. అవును, అందరినీ కాన్ఫరెన్స్కి తీసుకోవాలి. గౌరవ స్పీకర్ గారు దాన్ని డిసిప్లిన్గా దాన్ని రన్ చేయాలి. ఇది కదా శాసనసభ అంటే. అది కాకుండా నేను నిన్ను రానియను, వాళ్ళని రానియను, అసలు మిమ్మల్ని గుర్తించను, మీకు సమయాన్ని ఇవ్వడాని కోసం కాదు కదా. ఒక అడుగు తగ్గైనా సరే సభానాయకుడు బాధ్యత వ్యవహరించాలి. ఆ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయడం ఏమాత్రం బాగలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇబ్బంది అనే మాట తప్ప నాకు ఇంకేం కనపడడం లేదు. రైట్, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఈ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా గురించి, వారి మాటల్లోనే విందాం. పవన్ కళ్యాణ్ గారు బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. నేను డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు. దే ఆర్ వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే, నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి అని వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు, ఓన్లీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్, మనకు కౌన్సిల్లో ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది, ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్నాను. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు కేవలం పాపం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాం. ఎస్ రామ్నాథ్ గారు, లేని ప్రోటోకాల్ మేము అడగం, మరి డిప్యూటీ సీఎం అనేటటువంటి హోదా ఏ రూల్ ప్రకారం లభిస్తుంది? ఇది సంప్రదాయంగానూ మనగా ఏర్పరచుకున్నటువంటి ఒక నిబంధనో, నియమమో, లేకపోతే ఒక రూలో, లేకపోతే ఒక సంప్రదాయం అనుకుంటాం. లేని ప్రోటోకాల్ మేము అడగమని పవన్ కళ్యాణ్ గారు అంటూనే ఈ రూల్స్, రెగ్యులేషన్స్, నామ్స్ ఒప్పుకోవు అని అంటున్నారు. నిజానికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రావాలంటే రూల్స్, రెగ్యులేషన్స్ 10% అనేమన్నా అడ్డుపడుతున్నాయా? ఈశ్వర్ గారు, మీకు శైలజానాథ్ గారికి నమస్కారం. ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పారు. స్పీకరు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఆయనే చెప్పారు. నేను వెళ్తుంటే నాతో పాటు రండి గేట్ ద్వారా అన్నారు అంటున్నారు. మరి రూల్స్ ఫాలో అయ్యే స్పీకర్ అయితే ఆయనే చెప్పలేదు మీరు నాతో పాటు రావద్దండి అని, మళ్ళీ నేను పోలేదని చెప్తున్నాను. అంటే స్పీకర్ గారు తన వాళ్ళ పట్ల ఒకలా, నచ్చని జగన్మోహన్ రెడ్డి పట్ల ఒకలా వ్యవహరించేందుకు సిద్ధపడుతున్నారన్నది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన బయట ఇందాక మీరు ప్లే చేశారు ఈశ్వర్ గారు, ఆయన బయటకు వచ్చిన తర్వాత నేషనల్ మీడియాతో మాట్లాడారు. అక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ స్టాండ్ తో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా విభేదిస్తూ మాట్లాడారు.
ఏం మాట్లాడారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, 10% సీట్లు మొత్తం సభలో 10% సీట్లు ఉన్నప్పుడు మాత్రమే మీకు ప్రతిపక్ష హోదా లభిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేమన్నది తెలుగుదేశం పార్టీ ఆర్గ్యుమెంట్. కానీ నేను ఒక ఆడియో వినిపిస్తాను ఈశ్వర్ గారు, ఒకవేళ వినిపించకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటంటే నేషనల్ మీడియాతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. We had 11 seats, and they're not in the second largest party. Even imagine if Janasena has got 9 seats, if they got 11 seats, okay. If we're denying it, then they're denying it, then it is understood. But the issue is not that. The issue is second. Janasena is the second largest party, and they are lesser than 10 seats lesser than us. They have to understand that. So, the opposition status can never be given. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేరు అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన ఎక్కడ కూడా 10% సీట్లు ఉండాలి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నట్లు 18 సీట్లు ఉండాలని చెప్పడం లేదు. మీరు ఒకసారి ఊహించుకోండి, జనసేన పార్టీకి 9 సీట్లు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చి ఉండింటే అప్పుడు వీళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి అడిగి ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మధ్యలో మేమున్నాం, మాకు 21 సీట్లు వచ్చాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకంటే 10 సీట్లు తక్కువ వచ్చాయి కాబట్టి మేము ఇవ్వలేము, ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్తున్నారు. దాంతో పాటు ఇంకా క్లియర్ గా చెప్పారు ఇంకో అక్కడ మీడియా పాయింట్ దగ్గర, జనసేన పార్టీకి 21 వచ్చాయి, అంతకంటే 1 సీట్ ఎక్కువగా వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చేది అని మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ 10% సీట్లు ఉండాలని చెప్పడం లేదు. మధ్యలో మేమున్నాము, జనసేన పార్టీ వాళ్ళ మధ్యలో ఉన్నాం కాబట్టి మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా 21 స్థానాలు వచ్చాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు రావాలి అని అంటున్నారు. నిజానికి ఆ అర్హత ఉందనుకుంటున్నారా? పోనీ నిబంధనలు ఇవన్నీ పక్కన పెడదాం. అది మోరల్ గా కూడా కరెక్ట్ కాదు కదా ఈశ్వర్ గారు. మీరు డిప్యూటీ సీఎం గా ఉంటూ 3 మంత్రి పదవులు తీసుకొని ఆ కూటమిలో ఉంటూ, అది కూడా ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నటువంటివి. ఈ 3 పార్టీలు ఎన్నికలకు ముందే పొత్తు కుదిరింది. అవును, మొత్తం వీళ్ళు అసలు ప్రతిపక్షము మేము అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త వ్యూహంతో కొత్త రాజకీయ డ్రామాకి ఏమైనా తెరలేపుతున్నారా? అదేంటి అంటే ఒక 2-3 ఏళ్ల పాటు ఈ డీసీఎం పదవిని ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత 2019లో ఇలాగే కలిసి నడిచి లాస్ట్ లో డిఫర్ అయిపోయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కకు వచ్చి ఇండివిజువల్ గా పోటీ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ 3-4 ఏళ్ల పాటు ఇలాగే డీసీఎం గా ఉంటూ ఆఖరిలో బయటకు వచ్చి ఇదిగో నాకు 21 సీట్లు ఉన్నాయి కాబట్టి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఇప్పించుకోవాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే ఆ హోదా ఇచ్చేస్తే తర్వాత నాకు ఇబ్బంది వస్తుందని ఏమన్నా ఆయన అనుకుంటున్నారా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి, చాలా కీలకమైన అంశాల్లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం లేదు. నాకేమి ప్రభుత్వంతో పట్టదు అన్నట్టే ఉన్నారు. గ్రూప్ 2 విద్యార్థులు ఆందోళన చేస్తే మాట్లాడలేదు. మిర్చి రైతుల మీద ఈరోజు అది కూడా అడిగితే అది అచ్చం నా శాఖ కాదని ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. చివరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఘటన జరిగితే 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ సిపి మీద రోజు మాట్లాడిన సుగాలి ప్రీతి కేసు గురించి కూడా ఈయన మాట్లాడడం లేదు. అవును, అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీటన్నిటి మీద వ్యతిరేకించినా సమర్థించినా 2 ఇబ్బందే. ఒకవేళ వ్యతిరేకిస్తే నువ్వు డీసీఎం గా ఉంటే ఎలా వ్యతిరేకిస్తావు, నువ్వు బయటకు వచ్చేసే అనే డిమాండ్ వస్తుంది. ఇప్పటికిప్పుడు ఆయన బయటకు పోవడానికి ఇష్టపడడం లేదా? ఒకవేళ ఈ ఘటనలన్నీ సమర్థిస్తే ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది. 2-3 ఏళ్ళు ఆగిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈసారి బాగా పాలన చేస్తారని ఎదురు చూశాను, చాలా ఓర్పు పట్టాను, వీళ్ళు మారలేదు, ఈ పార్టీతో ఈ ప్రభుత్వంతో నాకు సంబంధం లేదని ఏమన్నా బయటకు వచ్చి మళ్ళీ ఇంకో నాటకానికి ఏమైనా తెరదింపాలనుకుంటున్నారు. అంటే పక్కన పెడితే పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ చూస్తే చాలా ప్రమాదకరంగా ఉంది కదా. ఈయన ప్రశ్నించరు, ఈయన అడగరు, ఈయన నిలదీయరు, ఏ అంశంపైనా స్పందించరు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మాత్రం వైఎస్ఆర్సీపీ రాకూడదంటారు. మరి టీడీపీని కాపాడుకోవాలి, కూటమిని కాపాడుకోవాలి, ప్రజలకు నష్టం కదా, ఇది ప్రమాదకరం కదా ప్రజాస్వామ్యానికి. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటంటే నేను ఎప్పుడూ చూడలేదు అసలు ఇలాంటి పరిణామాలే అని మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. అసెంబ్లీకి కొత్త, అది గౌరవప్రదంగానే చెప్పాల్సింది ఏంటంటే నక్క పుట్టిన 4 రోజులకి అప్పుడు ఇంత పెద్ద పెను తుఫాను నా జీవితంలో చూడలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన ఇండైరెక్ట్ గా. యాక్చువల్లీ సరే మన శైలజానాథ్ గారు చెప్పినట్లు వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఈయనకు ఒక ప్రోటోకాల్, ఒక కారు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది కదా అనేది బాగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి అంటే చాలా చిన్నగానే ఆలోచిస్తున్నారు. లేకుంటే ఇందాక శైలజానాథ్ గారు చెప్పినట్లు అచ్చెన్నాయుడు గారు లేచి అధ్యక్ష మీరు
చైర్లో కూర్చోవాలి. రఘురామకృష్ణరాజు గారి గురించి మీరు చైర్లో కూర్చోవాలి, నాకు గంట సేపు మైక్ ఇవ్వాలి, పక్కన జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలి, నేను అనర్గళంగా గంట పాటు ఉతికారేయాలి అన్నారంటే లేనిది ఒక వ్యక్తిగత ద్వేషంతోనే ఈ అంశాన్ని చూస్తూ ఉన్నారన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సరే, ఇవన్నీ కార్లు ఇవన్నీ వదిలిపెడదాం. నిజంగా సభ జరగాలని అధికార పార్టీకి ఉంటే రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు టెక్నికల్ గా ప్రతిపక్ష హోదా ఇవ్వలేం కానీ మీరు రండి, మీకు ఎంతసేపు మైక్ కావాలో ఇద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడతారు, మీకు దాదాపు అంతే టైం ఇస్తామని కూడా ఇన్వైట్ చేయడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి సభకు రాకూడదు, ఇలాగే చేయాలి అన్న స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. పైగా 40% ఓట్లు వచ్చింటే మీరు జర్మనీకి వెళ్ళండి, ఓట్ల ప్రాతిపదికన మీకు హోదాలు కావాలంటే జర్మనీకి వెళ్ళండి అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే అధికారంలోనికి రాగానే మనుషులు ఇలా మారిపోతారా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్ గా పార్టీ పెట్టి 65 సీట్లు 14లో, 151 19లో, ఇప్పుడు 11 సీట్లు పడిపోయినా కూడా 40% ఓట్లు వచ్చాయి. ఆ హోదా ప్రజలు ఇచ్చారు. ఏదో హోదాలన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రజలే ఇచ్చారు. మీ హోదా ఎవరు ఇచ్చారండి? పిఠాపురంలో వర్మ అనే వ్యక్తి సహకరించకపోతే మీరు ఎమ్మెల్యేగానే గెలిచేవాళ్ళ. ఈ మాట ఎందుకు చెప్తున్నాము అంటే 2014లో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అక్కడ గెలిచారు ఆయన. అవును, తెలుగుదేశం పార్టీ కాండిడేట్ 3వ ప్లేస్ కి వెళ్ళిపోయారు. అవును, మొన్న కూడా ఆయన గౌరవప్రదంగా తప్పుకొని మద్దతు ఇచ్చి ఉండకపోతే ఆయన గెలుస్తారో లేదు తర్వాత, కానీ పవన్ కళ్యాణ్ గారు 3rd ప్లేస్ లో ఉండేవాళ్ళు. ఆయన ఏం చెప్పారు ఆ రోజు, మనం అధికారంలోనికి రాగానే నిన్ను గౌరవప్రదంగా చూసుకుంటాం అది ఇదని చెప్పి, మొన్న ఆయన అన్నారు కదండి, గెలుపు గౌరవం కష్టపడకుండా అప్పనంగా కష్టపడకుండా వచ్చిన గెలుపని డైరెక్ట్ గా ఆయనే అనేశారు. అవును, అంటే అలాంటి వ్యక్తుల మద్దతుతో మీరు ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం అయిపోయి ఈ రోజు 40% వచ్చిన పార్టీని జర్మనీకి వెళ్ళండి అని చెప్తున్నారంటే ఇండివిజువల్ గా పోటీ చేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? కాదు, అప్పుడు ఇథియోపియాకి వెళ్ళి డీసీఎం పదవి తెచ్చుకున్నారా ఏంటి? నాకు అర్థం కాలేదు. జర్మనీకి వెళ్ళండి వైసీపీ వాళ్ళు, మీకు కావాలంటే ప్రతిపక్ష నేత హోదా కావాలంటే అంటున్నారు. ఇది అదే సార్, అహంకారం అంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడకూడదు. అన్నిటికీ అంటే ప్రమాదకరమైన గేమ్ ఏంటంటే మీరు అధికార పక్షమా ప్రతిపక్షమా చెప్పండి అంటే ఆయన చెప్పడం లేదు. ఇది చెప్పండి సార్, మాత్రం వర్మ గారు అన్నది చెప్పండి. కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అంటూ పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నటువంటి వీడియోను పెట్టినటువంటి మాట. మరి ఎట్లా దక్కింది పవన్ కళ్యాణ్ గారికి ఈ విజయం? ఈ నెల గర్వంగా చెప్పుకుంటారు, గౌరవంగా నిలబడతారు. అదే గౌరవం లేని గెలిపేదని చెప్పారు, వాళ్ళే చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఇంకొకరి గురించి 40% ఓట్లు వచ్చిన పార్టీ గురించి, ఇప్పుడు గతంలో ఇదే 40% ఓట్లతో 23 సీట్లు వచ్చాయి, ప్రతిపక్ష హోదా టీడీపీకి వచ్చింది. ఓకే, సమ్ బ్యాడ్ లక్, అదే ఓటింగ్ తో వీళ్ళకి 11 వచ్చాయి, అంతే, తేడా ఏం లేదు. దాన్ని పట్టుకొని మీరంతా ఏదైతే నిషేధిత గ్రూప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు మాత్రం చాలా విచిత్రంగానే. ఇప్పుడు మీరు రండి, ప్రజల అసెంబ్లీలో ఎవరు వచ్చినా కూడా మాట్లాడేది ప్రజల కోసమే కదా అండి. అక్కడ ఎవరు లేరు, ఇంకోటి ఒక పక్షం లేదు, అందరూ ముగ్గురు వాళ్ళే అధికార పార్టీలోనే ఉన్నప్పుడు కనీసం పిలవాలి అన్నది ఉండాలి కదా. లేదు, వాళ్ళు ఎక్కడా కూడా ఆ ఇంట్రెస్ట్ తో లేరు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. రైట్, ఒకసారి కొన్ని దృశ్యాలు చూపిద్దాం. ఇంతకుముందు మీరు గుర్తు చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి సభ నేను ఎక్కడా చూడలేదు, ఈ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారా, ఆ సభ్యులు ఈ రకంగా ప్రవర్తిస్తారా అని అంటే మీరు చెప్పిన సామెతే గుర్తొచ్చింది. నక్క పుట్టిన 4 రోజులకే నా జీవితంలో చూడలేదు ఇంత పెద్ద గాలివాన తుఫాన్ అనిందంట. అట్లా ఉంది. ఒకసారి గత అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని గారి మీద ఎంత దురుసుగా ప్రవర్తించారు అన్న దృశ్యాలు, అంటే అన్ని దృశ్యాలు మనకి లైవ్లో కూడా రావు, కొన్ని మాత్రమే వస్తాయి. ఆ కొన్ని దృశ్యాలు ఒకసారి ఫైల్ విజువల్స్ నేను ఒకసారి చూపిస్తాను, ఒకసారి ఆ దృశ్యాలు ప్రసారించండి ప్లీజ్. ఈ పవన్ కళ్యాణ్ గారు చూడాలి సార్ ఇవి. రైట్, పవన్ కళ్యాణ్ గారు ఈ దృశ్యాలు చూస్తే సరిపోతుంది, వారి కోసమే ప్రసారం చేయాల్సి వచ్చింది. సార్ శైలజానాథ్ గారు,
ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఒకటి, అడ్డుకోవడమో లేకపోతే ఇవ్వమని డైరెక్ట్గా చెప్పడమో ఇదొక పాయింట్. కానీ పవన్ కళ్యాణ్ జనసేన ఏమంటోందంటే అది మాకే దక్కాలని అడ్డుపడుతోంది. ఇది కొత్త పాయింట్, ట్విస్ట్ ఇది. ఇదే మీకు కొత్తగా అనిపిస్తుందేమో కానీ నాకైతే కొత్తగా అనిపిస్తలేదు. ఎందుకంటే అన్ని పదవులు మాకే కావాలి, అన్ని గౌరవాలు మాకే కావాలి, అంతా మా దగ్గరే ఉండాలని ఒక ఆలోచనలో ఉన్న గుంపది. ఓకే, ఆ గుంపు నుంచి అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము మనం. పైగా ఈరోజు నేను ఆ క్లిప్పింగ్ చూశాను, ఏదో మొక్కుబడిగా మాట్లాడిపోయినట్టు అనిపించింది నాకు డీసీఎం గారికి. మొక్కుబడి అట్లా మాట్లాడిపోదాంలే అని. నాకు అతని మాటల్లో నాకేం జీవం జీవం అనారోగ్యంతో ఉన్నారట కదా సార్, అందువల్ల అలా ఉందేమో. అనారోగ్యంతో ఉన్నారట, హాస్పిటల్ కూడా ఎందుకు వారు మన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి, మా వద్దనేది ఏం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అంశం పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం గమనించాలి. మీరు ఏదో ఏ కళలో చూడబాకండి. ఈరోజు మీరు చూపించిన విజువల్స్ కంటే ఇంకా భయంకర విజువల్స్ నేను చూశాను. నేను యాజ్ ఎ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ని నేను చూసి నాకు. కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తేల్చుకోవాల్సిన అంశం ఒక్కటే, అధికారంతో అంటగాగి వచ్చే ఆడంబరాల్ని లేక ఆ యొక్క సుఖాల్ని సౌఖ్యాల్ని గుర్తింపుని గౌరవాన్ని పొందుతూ ఉండి అక్కడే కునాలు వెళ్ళిపోతారా, లేకపోతే మీరు లేదు మేము కాదని ఏమైనా బయటకు వస్తారా? అవకాశం లేక కారణం ఏంటంటే మీరు కలిసి పోటీ చేశారు, కలిసి మాట్లాడారు, కలిసి తిరిగారు, కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. నిన్న మొన్న కూడా ఢిల్లీలో ప్రమాణ స్వీకారానికి కలిసే పోయారు మీరు. ఆఖరికి మీరు లడ్డూ గురించి ఒకటే మాట్లాడారు, ఇంక అన్ని అంశాలు ఒకటే మాట్లాడారు. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని చెప్పడానికి ఆయన ఎవరో నాకు ఇప్పటికీ అర్థం కావడం. ఎందుకు స్పీకర్ని నోటిఫై చేయమని చెప్పండి, అయిపోతుంది. సింపుల్ కదా. ఎట్లయితే సింపుల్ కదా, డీసీఎం గా గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తేనే ఆయన డీసీఎం గారు అయిపోయినట్లు అది ఇది కూడా అయిపోతుంది. పెద్ద సమస్య ఏముంది దీంట్లో? ఆల్రెడీ గతంలో ట్రెడిషన్స్ ఉన్నాయి కదా, అట్లాగే ప్రాక్టీసెస్ ఉన్నాయి కదా. ముగ్గురున్న బీజేపీ వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజున ప్రధాన పక్షంగా ఉంది. అంతేకాదు ఎవరు ఇంత దుర్మార్గంగా ఎవరు ఆలోచించలే. అదే ప్రధాన ప్రతిపక్షం ఉండాలి కదా, మాట్లాడాలి కదా, మనకు కూడా మంచి సలహాలు రావాలి కదా, ఇంకొక యాంగిల్ వినాలి కదా అనే ఆలోచనతో పనిచేసిన అసెంబ్లీలు కానీ ఇతను రానికూడదు, వినకూడదు, అసలుకి ఏంటట అనే ఒక విధమైన దుర్మార్గమైన ఆలోచన మాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం కాదు. బహుశా ఈరోజు రాష్ట్రాన్ని గమనిస్తే చివరికి కోర్టే ఈ రోజున ముందుకొచ్చి మీరు ఏం చేస్తారు, లోపలేస్తారు, తిడతారు, కొడతారని చెప్పే విధంగా కోర్టులో ముందుకు వస్తూ ఉంటే ఈ రోజున మా ఊర్లలో ఆ సారాయంగేర్ల కోసం, అదే లిక్కర్ షాపుల కోసం నడు రోడ్లో కొట్టుకున్న సంఘటనలు మేము చూసాం. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అట్లాగే దాదాపు ప్రతి ఊర్లో కూడా ఒక విధమైన ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఏమన్నా మాట్లాడితే జగన్ రెడ్డి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటే విష్ణు పేరు అనుకుంటా నేను. నాకు తెలిసి వీళ్ళందరికీ పుణ్యం వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు తలుచుకున్నందుకు వీళ్ళందరికీ పుణ్యం వస్తుంది ఆఖరికి. సో పుణ్యం అనేది ఉంటే నాకు పెద్ద కాన్సెప్ట్ లేదు కానీ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే 21 సీట్లలో ఉన్న అధికార పక్షం ఆయన, అట్లాగే ప్రతిపక్షం కాదు. ఒకవేళ మీరు ఇంతకుముందు ఆ పెద్ద ఆయన మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడారు, రేపు పొద్దున ఏమన్నా ప్రతిపక్షం అవుతారేమో, ఆ పొద్దు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంత ధైర్యం ఉంటే బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికైనా షాక్ కొడితే పవన్ కళ్యాణ్ కొడతారు నా ఉద్దేశం. ఆఖరికి నేను చెప్పే మాట ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు, దురాశతో మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే చాలా గతాన్ని మర్చిపోయి భవిష్యత్తులో ఏం అయిపోదామనే ఆలోచన ఉండాలి. లేకుంటే చంద్రబాబు నాయుడు గారిపై నువ్వు మాట్లాడరాపో, డీసీఎం ఈ విధంగా మాట్లాడరాపో, నా 21 సీట్లు ఎక్కువ 11 తక్కువ అని మాట్లాడరాపో అని చెప్తే వచ్చి మాట్లాడినట్లు నాకు అనిపిస్తూ ఉంది. కానీ ఎక్కడ కడుపులో నుంచి ఆ మాట రాలేదని అనుకుంటా ఉన్నాను. సో ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, ప్రాక్టీసెస్ ఉన్నాయి. కాబట్టి తక్షణం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నియమించాలి, ఒప్పుకోవాలి. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బాధపడుతున్న వాళ్ళు, రైతులు, పేదలు, దళితులు, మహిళలు, మైనారిటీలు అందరూ కూడా, అన్ని కులాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వాయిస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, ఎందుకు గతంలో గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళుగా,
లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేసి అనుభవంతో చెప్తా ఉన్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ మీరు ఇటువంటి చిన్న తక్కువ ఆలోచనలు చేయొద్దని నేను కోరుకుంటా ఉన్నాను. రామ్నాథ్ గారు, 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై అవుతారు, పులివెందులకు మళ్ళీ ఎన్నికలు వస్తాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా ఇదిగా. కానీ ఇప్పుడు ఆయన అసెంబ్లీకి అటెండ్ కావడం అనేది ఆ భయంతోనే వచ్చారని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 60 రోజుల పాటు అని అన్నారు, 60 పని దినాలు అని అనుకోండి. ఇప్పుడు 20-25 పని దినాలు అంటే ఇంకా 59-60 వరకు ఆయన వెయిట్ చేసిన దానికి అలా అనుకుంటే. కానీ నిజానికి ఈ 60 డేస్కి భయపడి ఆయన అటెండ్ అయ్యారా? వ్యూహం మార్చారా? అంటే ఇప్పుడు అధికార పార్టీ ఇంకేం ప్రచారం చేయలేకుండా అవతల జగన్మోహన్ రెడ్డి మీద నిందేయడానికి ఇది పట్టుకొని చేస్తూ ఉన్నారనేది తెలుసు. ఇప్పుడు గతంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా సభకు పోని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద అంత అనర్హత వేట్లు వేశారా? చంద్రబాబు నాయుడు గారు సార్ ఏమన్నా లెక్క తీయాల్సింది. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అదే అసెంబ్లీ నుంచి వచ్చేసారు కదా బయట ఆ రోజు, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని. మొత్తం 60 రోజులు కూడా నడవలేదు అప్పట్లో అని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే అంతకుముందు వెళ్తే జయలలిత గారి దగ్గర నుండి వైఎస్ఆర్ గారి దగ్గర నుండి చాలా మంది చాలా సార్లు పెద్ద పెద్ద నాయకులే వెళ్ళలేదు. అది ఇదంతా కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఒక టీచ్ చేయడం లాగా ఏదో ఒక సిల్లీ పాయింట్ పట్టుకొని అటాక్ చేయడం ఇలాన్ని చేస్తూ ఉన్నారు. ఇలా ఏంటంటే అసెంబ్లీ స్పీకర్ గారు ఎందుకు హైకోర్టు కూడా స్పందించడం లేదంటే రూలే లేనప్పుడు ఏ రూల్ ప్రకారం మీరు నిరాకరిస్తున్నారని కోర్టు అడుగుతుందేమో, దానికి మన దగ్గర సమాధానం లేదు కదా అని చెప్పి వేస్తూ ఉండొచ్చు. దాంతో పాటు ఇదే అసెంబ్లీలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చూసాం ఏం చేశారన్నది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కూడా ఒక టైంలో జగన్మోహన్ రెడ్డి 20 నిమిషాలు మాట్లాడితే 16 మంది మంత్రులు ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. అవును, జగన్మోహన్ రెడ్డి లేచి ఒక వ్యాఖ్య మాట్లాడడం, స్పీకర్ గారు బిల్లు కొట్టడం, ప్రభుత్వం నుంచి ఎవరెవరు మాట్లాడతారు మీకు ఏదో సమాధానం చెప్తారంట అని చెప్పడం, ఇదే చేస్తూ వచ్చారు. దాంతో పాటు ఎందుకు వీళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి వీళ్ళు ఇష్టపడడం లేదంటే ఈశ్వర్ గారు కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ రిపోర్ట్ అని కాగ్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక సిఏజీ రిపోర్ట్ అని తెచ్చి ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఇచ్చారు వైసీపీ మీద మొత్తం బురద జల్లేలాగా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చిన తర్వాత 1 గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఇయర్ బై ఇయర్ చెప్పేశారు. దాని నుండి అవతల నుండి ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక కౌంటర్ లేదు, కనీసం డిబేట్ కూడా లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే ఆయనకు కావాల్సినంత టైం ఇస్తే ఇలాంటివి చాలా ఉంటాయి, చాలా ప్రస్తావిస్తారు. అక్కడ ఏమి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అసెంబ్లీలో చాలా నీతిగా ఉండాలి, గౌరవంగా ఉండాలి అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నైతిక విలువల గురించి చెప్తున్నారు. పిఎస్సి చైర్మన్ పదవి ఎలా తీసుకుంటారు ఈశ్వర్ గారు? 2014-19లో లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళు తీసుకోలేదు యాక్చువల్లీ ప్రతిపక్ష హోదా, అయినప్పటికీ కూడా పిఎస్సి చైర్మన్ పదవి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఏం చేశారో దాన్ని కూడా ఇవ్వడం లేదు. అంటే వీళ్ళంతా ఏంటంటే మొత్తం తనది మనది అన్ని మాకే అన్న ఒక దురాశ మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిలో కనిపిస్తుంది. ఆయన ఎవరిని మోసం చేస్తున్నారు? అధికార పార్టీనా, మీరు ప్రతిపక్షం అంటే అది చెప్పకుండా ఎన్ని ఇలాంటివి మాట్లాడినా కూడా అదంతా ఒక డ్రామా లాగా నాటకం లాగే ఉంటుంది, కానీ ఇది కరెక్ట్ కాదు. రైట్, ఒక విషయం చెప్తారా? సమయం తక్కువ ఉంది, ఇద్దరితో మాట్లాడు. జీవీ రెడ్డి గారు ఈరోజు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అధికార పార్టీ ఆయన దాన్ని ఏమంటారు పట్టుబట్టి ఎటువంటి పదవి ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్న తరువాత వచ్చినటువంటి ఇది చాలా యాక్టివ్గా ఉండే లీడర్. అట్లాంటి వ్యక్తి ఫైబర్ నెట్కి ఉన్నట్టుండి రాజీనామా చేయడం ఏంటి సార్? ఇప్పుడు ఈశ్వర్ గారు జీవీ రెడ్డి చెప్పింది ఏంటంటే నాకు ఇక్కడ సహకరించడం లేదు, పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతుంది, అవినీతి జరుగుతోంది, ఒక అవినీతితో పాటు రాజద్రోహం కూడా నడుస్తోంది ఇక్కడ అని చెప్పారు. అవును, చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే తనను అభినందిస్తారని బహుశా జీవీ రెడ్డి గారు అనుకొని ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి గురించి పూర్తి తెలియక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నారు, నేను ఒక సిస్టమ్ ను నిలబెడుతూ ఉంటే మీరు వచ్చి ఇలా మాట్లాడడం ఏంటి, ఏదైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి, ఇంకా కాకపోతే నా దగ్గర రండి అని చెప్పారు. అంటే ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్ గా, ఇలాంటి చాలా ఉంటాయి, మీరు సర్దుకోండి, తలా 4 రాళ్ళు వెనుకేసుకోండి అని చెప్పదలుచుకున్నారా? పెద్ద ఎత్తున ఫ్రాడ్ నడుస్తోంది అని ఆయన చెప్తూ ఉంటే మీరు సర్దుకోండి అని ఒక ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఎలా? దాంతో పాటు జీవీ రెడ్డికి సంబంధించి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా వాడారు, జగన్మోహన్ రెడ్డి మీదకి ఇంకా బాగా వాడారు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఆయన రెడ్డి సామాజిక వర్గం కాబట్టి రెడ్లే జగన్మోహన్ రెడ్డిని తిరుగుతున్నారు చూడండి ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి బాగా వాడేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలో నామినేటెడ్ పదవి నన్ను పిలిచిస్తారని ఆయన అనుకున్నారు, కానీ ఇవ్వలేదు. అప్పుడు అంటే జీవీ రెడ్డి ఆవేశం కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పిఎస్ మీద పిఎల్ మీద ఆరోపణలు చేశారు. వాళ్ళు వేస్ట్ ఫెలోస్, అసలు ఫోన్ కూడా తీరని డైరెక్ట్ గా ఒక డిబేట్ లో మాట్లాడేశారు. ఆ తర్వాత ఈ పదవి ఇచ్చారు. అప్పుడు సీఎం గారి పిఎస్ ని
పిఎల్ని తిట్టినప్పుడే చెక్ పెడితే ఇంకా ఉద్దేశపూర్వకంగా చెక్ పెట్టారు అంటారు. కాబట్టి తీసుకొని వచ్చి ఫైబర్ నెట్ చైర్మన్ చేసి అక్కడ ఆయనకి ఎవ్వరు సహకరించకుండా చేసేసి ఇప్పుడు పొగ పెట్టారు. ఆయన ఇదంతా కుట్రపూరితంగానే జరిగింది ఇది, ప్రీ ప్లాన్డ్ గా కాదు ఈశ్వర్ గారు. ఇప్పుడు సింపుల్, ఆయన చెప్పింది ఏంది, ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు ఏం చెప్పలేదు. ఇదిగో ఇలా నడుస్తోంది మొత్తము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మిగతా విషయాలు ఎలా ఉన్నా సరే నెట్వర్క్ ఇష్యూస్ అన్నవి లేకుండా ఉండేవి. మీరు రోజు నెట్వర్క్ ఇష్యూలే చంపేయండి సార్ అని మాతో మెసేజ్లు పెడుతున్నారని ఆయనే చెప్పారు. నెట్వర్క్ ఇష్యూస్ ఒకటి, రెండోది ఒక్క కనెక్షన్ కూడా కొత్తగా ఇవ్వలేకపోయాం, ఒక్క రూపాయి కూడా కొత్తగా సంపాదించలేకపోయాం. ఇంత చేసిన తర్వాత ఆయనకు అక్కడ పట్టు కోల్పోయారు. ఆయనకి ఆ విషయం అర్థమైంటుంది. ఇది మన గూడు, మనం ఏదో వచ్చాం కానీ వాళ్ళేం కానీ ఇది మన గూడు కాదు అని అర్థమైనట్టుంది, వెళ్ళిపోయారు. రైట్. శైలజానాథ్ గారు మీరేమైనా రెస్పాండ్ అవుతారు సార్? జీవీ రెడ్డి రాజీనామా ఈ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి. అంటే జీవీ రెడ్డి టెంపర్మెంట్ని నాకు తెలుసు, అబ్బాయి నాకు బాగా. అవును, అబ్బాయి ఉండలేడు అక్కడ. ఎందుకంటే నిజంగానే ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టారు బాగా. పైగా ఏదో బి గ్రేడ్ కార్పొరేషన్లని అవని ఇవని ఒక అవమానకరంగానే బిహేవ్ చేసేట్లు నాకు అనిపించింది. బహుశా అబ్బాయి ఎట్లా ఫీల్ నాకు తెలియదు కానీ, బట్ జీవీ రెడ్డి ఆ విధంగానే బిహేవ్ చేస్తాడు, దాంట్లో పెద్ద గొప్ప విషయం. బట్ చంద్రబాబు నాయుడు గారి సలహా ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా అన్యాయం జరుగుతుందని చెప్తే దయచేసి మీరు మీ కళ్ళకున్న గంతల్ని పక్కకు పెట్టి దాన్ని పరిశీలించండి అని మాత్రం చెప్పగలను. ఒకటి మాత్రం వాస్తవం, జీవీ రెడ్డి గారి సంఘటన చాలా మందికి ఒక లెసన్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. రైట్. థ్యాంక్ యూ సార్, ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు శైలజానాథ్ గారు అలాగే రామ్నాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.